చుక్క చుక్కను ఒడిసిపెట్టారు. బోర్లలో నీళ్లు తగ్గినా ఒక్కొక్క బొట్టును పంటకు అందించారు. ఎన్నో కష్ట నష్టాల కోర్చి పంటను గట్టెక్కించారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపే అకాల వర్షం పిడుగులా పడింది. చేతికందిన పంటను దొంగలా ఎత్తికెళ్లింది. కళ్ల ముందే ధాన్యం నీటిపాలైనా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి రైతన్నది. అకాల వర్షం మిగిల్చిన నష్టంపై ఓ రిపోర్ట్. మొక్కజొన్న నుంచి వరి పంటల వరకు, మామిడి తోటల నుంచి పసుపు కళ్ళాల వరకు ఎక్కడ చూసినా నేల కొరిగిన పంటలు, తడిసి ముద్దైన ధాన్యపు రాసులు, ఎవరిని కదిలించినా కన్నీళ్లు. ఇది తెలంగాణలో అకాల వర్షం మిగిల్చిన విషాదం. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వడగండ్ల వానలు రైతులకు కన్నీళ్లను మిగిల్చాయి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజుల నుంచి తెలంగాణలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండ కొడితే మరికొన్ని ప్రాంతాల్లో రాళ్లవాన బీభత్సం సృష్టిస్తోంది. కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ఎండబోసిన ధాన్యం పూర్తిగా ఆరకముందే మళ్లీ వర్షం కురుస్తోంది. దీంతో ధాన్యం నుంచి మొలకలు వస్తున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ఎందుకో పనికి రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాలో పంటలకు అపార నష్టం జరిగింది. వడగండ్ల వాన దెబ్బకు ఐనవోలులో 30 గొర్రెలు చనిపోయాయి. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేటలో ఈదురుగాలులకు భారీ వృక్షాలు కూలిపోయాయి. చాలా చోట్ల మామిడి చెట్లు విరిగిపడ్డాయి. అటు కరీంనగర్ చిగురు మామిడి, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లోని పలు గ్రామాల్లో వడగండ్లు పడ్డాయి. వరి పంట నేల కొరిగింది. వరంగల్, కరీంనగర్ రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల గాలివానకు కరెంటు తీగలు తెగిపోయాయి. రాయచోటిలో హైవేపై విద్యుత్ తీగలు తెగిపడ్డంతో గంటల పాటు కరెంటును నిలిపేయాల్సొచ్చింది. పంట నష్టం కోట్లలోనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారికంగా లెక్కలు రానప్పటికీ భారీగా నష్టం జరిగినట్లు చెబుతున్నారు. రైతులను ఆదుకుంటామని చెబుతోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆరుగాలం పండించిన పంట, కంటికి రెప్పలా కాపాడుకున్న ధాన్యం ఇక చేతికి రాదని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఎంత ఓదార్చినా తీరనిది. ప్రభుత్వాలు హామీ ఇచ్చినా రైతుకు జరిగిన నష్టాన్ని పోల్చలేవు. ఎందుకంటే వ్యవసాయమై వారి జీవనాధారం. వ్యవసాయం అంటేనే గ్యారంటీ లేనిది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేం. పంట వేసినప్పటి నుంచి దాన్ని కోసే వరకు చంటి పిల్లలా చూసుకుంటారు రైతన్నలు. నకిలీ విత్తనాల నుంచి మొదలుకుని చీడ పురుగులు, రోగాలను ఎప్పటికప్పుడు గుర్తించి కాపాడుకుంటూ వస్తారు. అలా రక్షిస్తూ వచ్చిన పంట చివరికి ఇంటికి వస్తుందన్న గ్యారంటీ లేకపోయింది. చేతికందిన పంట అకాల వర్షంతో నీటి పాలవుతోంది. యాసంగి పంట అంటేనే ఖరీఫ్ కు పెట్టుబడి. ఇది బాగా పండితేనే రైతులకు పెట్టుబడి, లేదంటే నిండా మునిగినట్టే. పంటకు పెట్టిన పెట్టుబడితో పాటు ఖరీఫ్ కు కూడా అప్పు చేయాల్సి ఉంటుంది. అందుకే యాసంగిలో మొక్కజొన్న, వరి, పొద్దుతిరుగుడుతో పాటు వాణిజ్య పంటలు వేస్తుంటారు రైతులు. డిసెంబర్, జనవరిలో వేసిన పంట ఏప్రిల్లో చేతికొస్తుంది. మొక్కజొన్న, వరి పంటలు కొన్ని చోట్ల ఇప్పటికే కోతలు పూర్తి కాగా మరికొన్ని చోట్ల కోతకు వచ్చాయి. సరిగ్గా ఈ సమయంలోనే అకాల వర్షాలు కురుస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. చేతికందిన పంటను ఎలా రక్షించుకోవాలో తెలియక దేవుడిపైనే భారం వేస్తున్నారు. అకాల వర్షాలు ఎప్పుడు ఇదే సీజన్లో కురుస్తున్నాయి. ప్రతి ఏడాది కొద్దిగా అటు ఇటు పంట చేతికొచ్చినప్పుడే వానలు పడుతున్నాయి. దీంతో రైతులు నిండా మునుగుతున్నారు. పెట్టుబడి, శ్రమ నీటిపాలవుతున్నాయి.